నమస్కారం. మనం ఇవాళ శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని ఎవరైతే భక్తితో చదువుతారో, పారాయణ చేస్తారో వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయో ఆ ఫలశ్రుతిని నేర్చుకుందాం ఇవాళ మనము. త్రికాలం యో జపేద్విద్వాన్ షణ్మాసం విజితేంద్రియ. షణ్మాసం అంటే ఏంటి? 6 నెలలు కదా. ఎవరైతే ఈ అష్టోత్తర శతనామావళిని 6 నెలల వరకు ఇంద్రియములను జయించి ప్రతిరోజు కూడా త్రికాలం 3 కాలాలలో, ప్రతిరోజు 3 కాలాలలో, పొద్దున్నే ప్రాతకాలంలో, మధ్యాహ్నము, సాయంకాలము 3 కాలాల్లో ప్రతిరోజు కనుక ఎవరైతే ఈ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని జపిస్తారో వారికి ఎటువంటి ఫలితం వస్తుందిట? దారిద్ర్యధ్వంసనం కృత్వా సర్వమాప్నోతి యత్నతః. 6 నెలల వరకు ప్రతిరోజు కూడా 3 కాలాలలో ఎవరైతే ఈ స్తోత్రాన్ని జపిస్తారో వారికి దారిద్ర్యము ధ్వంసమైపోతుంది. సర్వకార్యములు, వారు ఏ పని చేపట్టినా కూడా చాలా కష్టపడకుండానే అన్ని పనులు కూడా జయప్రదమవుతాయి. ఇంకా ఎటువంటి ఫలితాలు వస్తాయంటే, దేవీనామ సహస్రేషు పుణ్యమష్టోత్తరం శతం. దేవి యొక్క ఈ అష్టోత్తర శతనామాలను పఠించిన వారికి దేవి యొక్క 1000 నామాలు పఠించినంత పుణ్యము కలుగుతుందిట. ఎవరైతే ఈ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పఠిస్తారో, ఇందులో 108 నామాలే ఉన్నాయి కదా, ఈ 108 నామాలు చదివిన వారికి దేవి యొక్క 1000 నామాలు సహస్రం పఠించినంత పుణ్యము కలుగుతుందిట. ఏన శ్రియమవాప్నోతి కోటి జన్మ దరిద్రతః. అఖండ సౌభాగ్యము కలుగుతుందిట. ఇంకా 1,000,000 జన్మల దారిద్ర్యము తొలగిపోతుందిట. భృగువారే శతం ధీమాన్ పఠేద్వత్సర మాత్రకం. భృగువారే అంటే శుక్రవారము. ఈ అష్టోత్తర శతనామ స్తోత్రమును ధీమాన్, ఏ బుద్ధిమంతుడైతే 1 సంవత్సరం పాటు ప్రతి శుక్రవారం పఠిస్తారో వాళ్ళకి ఎటువంటి వస్తాయట ఫలితాలు? అష్టైశ్వర్యమవాప్నోతి కుబేర ఇవ భూతలే. ఎవరైతే, ఏ బుద్ధిమంతుడైతే 1 సంవత్సరం పాటు ప్రతి శుక్రవారము ఈ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పఠిస్తున్నాడో అతడికి అష్టైశ్వర్యములు పొంది భూమిపై కుబేరునిలాగా జీవిస్తాడుట. దారిద్ర్యమోచనం నామస్తోత్రమంబాపరం శతం. అంబను అంటే తల్లిని స్తుతించుచున్న ఈ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని ఎవరైతే పఠిస్తున్నారో వారికి ఏన శ్రియమవాప్నోతి కోటి జన్మ దరిద్రతః. వారందరికీ కూడా దారిద్ర్యము నుండి విమోచనము, అసలు దారిద్ర్యం ఉండదన్నమాట, దారిద్ర్యం ధ్వంసమైపోతుంది. ఆ దారిద్ర్యము నుండి విమోచనము కలుగుతుంది. అఖండ సౌభాగ్యములు కలుగుతాయి. ఇంకా 1,000,000 జన్మల దారిద్ర్యము తొలగిపోతుంది. భుక్త్వా తు విపులాన్ భోగానంత్యా సాయుజ్యమాప్నుయాత్. ప్రాతఃకాలే పఠేన్నిత్యం సర్వదుఃఖోపశాంతయే. పఠంతు చింతయే దేవీం సర్వాభరణభూషితాం. దేవీం సర్వాభరణభూషితాం. ఎలా ఉంటుంది మహాలక్ష్మి? సకల ఆభరణములతో, సర్వ ఆభరణములతో అలంకరించుకుని ఉంటుంది కదా. అలాంటి తల్లిని, సర్వ ఆభరణములతో అలంకృతురాలగు దేవిని ఎవరైతే ప్రాతకాలే పొద్దున్నే కనుక ధ్యానిస్తూ ఉంటారో, ధ్యానంలో పొద్దున్నే కూర్చుని సర్వాభరణములతో అలంకరించుకున్నటువంటి ఆ దేవిని కనుక మనం ధ్యానంలో చూడగలిగితే అటువంటి వారికి
సర్వ దుఃఖములు కూడా శాంతిస్తాయిట. అలాగే ఈ స్తోత్రమును, ఈ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రమును నిత్యము ప్రతిరోజు కూడా పఠించిన వారికి ఇహమున అంటే ఇక్కడ నిండైన భుక్తి, అసలు ఆకలి అంటే ఏమిటో తెలియదు, దారిద్ర్యం అంటే ఏమిటో తెలీదు, అనేకమైన భోగములు లభిస్తాయి. అంత్యమున సాయుధ్యమాపునియాత్, అన్ని భోగాలు అనుభవించిన తర్వాత చివరికి మోక్షము లభిస్తుంది అన్నమాట. అంత గొప్పది ఈ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రము. ఈ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం నేర్చుకున్న మీరందరూ కూడా ప్రతిరోజు కూడా భక్తిగా పఠిస్తారని అనుకుంటున్నాను. నమస్కారం.